హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మా ముందుకు వచ్చానండి. గజ్జికాయలు లేదా గజ్జలు ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూను ఉప్మా రవ్వ, అరకప్పు వరకు అయితే మైదా పిండి అయితే తీసుకున్నానండి. సో మనకి గజ్జికాయలు అనేవి సాఫ్ట్గా రావాలంటేనేమో మైదా పిండి యాడ్ చేసుకోవాలి. లేదు మాకు క్రంచిగా రావాలనుకుంటే మాత్రం గోధుమ పిండిలో ఉప్మా రవ్వ కలుపుకుంటే, బొంబాయి రవ్వ కలుపుకుంటే మనకు క్రంచిగా అనేవి రావడం జరుగుతుంది. సో నేను కొంచెం సాఫ్ట్గా రావాలనేసి మైదా పిండి అయితే యాడ్ చేశాను. సో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా వేసి అయితే మనం కలుపుకోవాలి. సో ఆయిల్ బాగా కలిసేంత వరకు, ఆయిల్ సాల్ట్ బాగా పిండిలో కలిసిపోయేంత వరకు కూడా మనమైతే బాగా కలుపుకోవాలి. సో మనం పిడికిలు చేస్తే మనకి పిండి అనేది ఇలా ముద్ద అయిపోవాలి. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి చపాతీ అంటే మనం పూరీ చేస్తాం కదా, పూరీ చేసి మనం గజ్జికాయలు అనేవి చేస్తాం కదా, సో అందులో మనకి స్మూత్గా రావడానికి అనేసి, సాఫ్ట్గా రావడానికి అనేసి పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ మనమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. సో నేను ఇందులో వేడి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కూల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే గోరువెచ్చని నీరు వేసి పిండిని అయితే కలపడం జరిగిందండి. సో ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని బాగా అలా కలుపుకొని మనం పిండిని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మనం పిండిని బాగా కలుపుకోవాలి. సో పిండి అనేది ఆరిపోకుండా 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా కలుపుకొని ప్లేట్ పెట్టేసి సైడ్కి అయితే పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్ అయిపోయింది కదా, ఈ పిండి ఒక 10 మినిట్స్ వరకు అలా నానిపోయేలోపు మూత పెట్టి సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో ఈలోపు మనము వీటిలోకి నేనైతే చూపిస్తున్నాను కదా వీడియోలో, నేను 1/2 కేజీ, ఇది 1/2 కేజీ ఉంటుందండి బెల్లం అనేది. సో ఇందులో నేను 1/2 కేజీ అయితే బెల్లం తీసుకుంటాను. సో ఈ విధంగా మనమైతే బెల్లాన్ని అయితే తీసుకోవాలి. నేను 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి. సో 1/2 కేజీ బెల్లంలోకి నేను చూస్తున్నారు కదా, ఒక 100 గ్రామ్ వరకు అయితే ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని నేను గజ్జికాయలు అనేది చేస్తున్నాను మిక్చర్ కోసము. సో దానికోసం అయితే నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. సో అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మనం రోస్ట్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి బాగా రోస్ట్ అయితే చేస్తున్నాను. సో మన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం అయితే కొబ్బరిని అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే గజ్జలు అనేవి టేస్ట్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఇలా వేయించుకోవాలి కొబ్బరిని. సో ఆయిల్ వేయడం వల్ల మనకు అడుగంట పోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్లో మనం నెయ్యి కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగానైతే మనం రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని మనం తురిమి పెట్టుకున్నటువంటి బెల్లంలో అయితే కలుపుకోవాలి. సో నేనైతే తీసేసి బెల్లంలో అయితే కలిపేసాను. ఈ విధంగా మనమైతే కలుపుకోవాలి. కలుపుకొని మనం వీటిలోకి యాలకులు దంచి అయినా వేసుకోవచ్చు, 2-3 యాలకులు అయితే వేసుకోవాలి. సో నేను యాలకులు అయితే వేసేసాను. యాలకులు వేసుకొని ఇందులోకి కాస్త ఇంగువ వేసుకోవాలండి, అంటే ఓమ వేసుకోవాలి. ఓమ వేసుకొని కాస్త అలా కలుపుకోవాలి. ఇంగువ వేసుకోవచ్చు, స్కిప్ అయినా చేసుకోవచ్చు అండి. సో నేను ఓమ అయితే వేసేసాను. వేసుకొని అలా కలుపుకొని దీంతో నేనైతే వుడెన్ దాంతో అయితే చేస్తానండి. సో వీడియోలో చూపిస్తున్నాడు కదా, మనకు గజ్జలు అనేవి నేను వుడెన్ దాంతో చేస్తున్నాను. సో ఈ విధంగా ఈలోపు మనకు పిండి అనేది నానిపోయింది కదా. సో మనం
బాగా స్మూత్గా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. సో ఇందులో 2 పీసెస్ అయితే చేసేసి మనం రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే చేసుకోవాలి. సో నేనైతే పిండిని అయితే బాగా స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు పూరి అనేది చాలా స్మూత్గా రావడం జరుగుతుంది. ఇందులో నేను 2 పీసెస్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కూడా మళ్ళీ రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏంటి అంటే మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని మనం గజ్జికాయలు చేసే మేకర్ ఉంటుంది కదా, అందులోకి వేసేసి మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అయితే ఇందులో 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. సో ఈ 2 స్పూన్లు వేసుకొని మనం గజ్జికాయలు ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు గజ్జికాయ షేప్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కోసారి మనకు గజ్జికాయలు అనేవి స్ప్రెడ్ చేసినప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి కదా. సో ఈ విధంగా ఆయిల్ రబ్ చేసి మనం చేసినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అయితే పోసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని వేడయ్యాక 1 బై 1 వేసుకుంటూ ఇవి అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా నేనైతే 1 బై 1 తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి. సో మీరు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటి అంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే మీ వీడియోలో చూపించినట్టుగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం కావాల్సినటువంటి గజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. మ్యాక్సిమం ఈ విధంగా అయితే చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేయొచ్చు. షుగర్కి బదులు బెల్లం తీసుకున్నానండి. సో బెల్లం ఏంటి అంటే చిన్నపిల్లలకు పెట్టడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుందనేసి బెల్లం తీసుకొని చేశాను. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఓమ ఎందుకు వేసానంటే చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా తినడం వల్ల వాతం ఏమన్నా ఉంటే పోతుంది అనేసి నేను కొంచెం లైట్గా అర టీ స్పూన్ అయితే ఓమ వేసాను. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.